అందరు కూడా యేసయ్యా అనండి. యేసయ్య నాలో ఉన్నాడు అనండి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము, 1 John 3rd chapter, 3వ అధ్యాయము, మొదటి యోహాను 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమని పిలువబడేటట్టు తండ్రి మనకంటే ప్రేమ ఎటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు. అందుకోసం దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని. ఎట్లా ప్రేమిస్తున్నాడు అంటే పిచ్చిగా ప్రేమిస్తున్నాడు. యేసయ్య మనందరిని ఏ విధంగా ప్రేమిస్తున్నాడంటే పిచ్చిగా ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మన పాపములో ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించి ఉన్నాడు. మన రక్షణ అనేది ఏదో మన పనుల ద్వారానో మనం అది మంచి వారమనో మనకు రక్షణ దేవుడు ఇవ్వలే. మనం పాపములో ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించున్నాడు. ఎట్లా ప్రేమించున్నాడు అంటే పిచ్చిగా ప్రేమించున్నాడు. నిజంగా సువార్త అన్నది నమ్మడానికి నమ్మశక్యము కానిది. ఎందుకంటే పొట్టి జక్కయ్య కూడా పాపంలో ఉన్నాడు. ఆ పొట్టి జక్కయ్య కొరకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు ప్రయాణం చేసి లేచి జక్కయ్యను పిలువుటకు జక్కయ్యతో ఉండి భోజనం చేయడానికి వచ్చినాడు. అక్కడ ఉన్నవారందరూ, ఊళ్ళో ఉన్నవారందరికీ ఆశ్చర్యం. అరే, యేసుప్రభు నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవుని కుమారుడు, కానీ ఈ పాపి ఇంటికి వస్తున్నాడు, పాపి పేరు తెలుస్తున్నాడు, పాపి ఇంటికి వచ్చి భోజనం చేస్తున్నాడని చాలామందికి ఇదే ఆశ్చర్యం. అవునా? అవును. దేవుడు నీతిమంతుల కొరకు రాలే. వింటున్నారా? ఎవరి కొరకు వచ్చినారు? పాపుల కొరకు వచ్చి ఉన్నారు. అంత బాగున్న వరకు కాదు, బాగలేని వారికి వచ్చి ఉన్నాడు. ఈరోజు నువ్వు బలహీనంగా ఉన్నావేమో, నీ కొరకే ఆయన సిలువలో రక్తం కార్చి ఉన్నాడు. చనిపోయి 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా అన్నాడు. యేసయ్య నన్ను పిచ్చిగా ప్రేమిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకోసారి పక్క వాడతాను. మనము ఎవరు పిల్లలము? దేవుని పిల్లలమే. చూడండి, మనం దేవుని పిల్లలము గనక ఈ లోకం మనని ఏం చేస్తుంది? దూరం చేస్తుంది. బైబిల్లో కూడా చెప్తా ఉంది ఏమనంటే, యేసునందు విశ్వసించినప్పుడు ఈ లోకములో నుంచి దేవుడు మనని వేరు చేసి ఉన్నాడు. అందుసరే ఈ లోకము నుంచి వేరు చేసి ఉన్నాడు. మనమందరము కూడా పరలోక సంబంధులం. వీఆర్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్. వింటున్నారా? అందులో నేను పరలోక సంబంధి అనండి. ఈ భూలోకములో ఉన్నాము. క్రీస్తునందు విశ్వసించినందుకు మీ యొక్క పారస్థితి పరలోకంలో ఉన్నది. ఇప్పుడు చూస్తే ఇండియాకు కంపల్సరిగా ఆధార్ కార్డు కావాలా, పాన్ కార్డు కావాలా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ కార్డులు కావాలా కొన్ని. అవునా కదా? ఆధార్ కార్డు ప్రతిదానికి అవసరమే ఉన్నది కదా. అదే విధముగా క్రీస్తునందు మనం విశ్వసించినందుకు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. ఇది కొద్ది కాలమే ఇక్కడ ఉంటాం. మన పారస్థితి పరలోకంలో ఉన్నది. హల్లెలూయా. జీవ గ్రంథంలో మన పేరు రాయబడి ఉన్నది, సువర్ణరాజు అని. మీ పేరు రాయబడి ఉందా? అయ్యో, డౌట్ వచ్చిందా ఎవరికైనా? పక్క మీ పేరు రాయబడి ఉందా అనండి. హల్లెలూయా. ఇంకా రాయబడకపోతే వెళ్ళి బ్యాప్టిజం తీసుకోవాలా. స్తోత్రం చెప్తారా? ఎస్. రేపటి దినమో ఏం జరుగుతుందో ఎవరికేమీ తెలుసా? తెలియదు. మధ్యాహ్నం ఏమవుతుందో తెలుసా? సాయంకాలం ఏమవుతుందో తెలుసా? ఎవరికి తెలియదు. నేడే ఈ రక్షణ దినము. హల్లెలూయా. పొట్టి జక్కయ్యతో అంటున్నాడు, నేడే ఇంటికి రక్షణ వచ్చునుగాక. నీ జీవితంలో, మీ కుటుంబంలో, నీ స్నేహితుల్లో ఎవరైతే ఇంకా రక్షణ లేదో
రక్షణ కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావేమో వారికి రక్షణ వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనం ఒకటి గుర్తుపట్టాలా, ఎప్పుడైతే మనము రక్షింపబడతామో, రక్షింపబడిన తర్వాత ఈ లోకంలో నీ జాన్ అనేవాళ్ళు, జాన్ అంటే తెలుసు కదా, నా స్నేహితుడు అనేవాడు, ఓ నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్న వ్యక్తి నీకు విరోధి అవుతాడు. ఇప్పుడు లోకములో ఉన్నప్పుడు వానితో సాహసం చేసినావు, వానితో స్నేహం చేసావు. ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవై ఉన్నావు, ఇప్పుడు దేవుని చేతుల్లో ఉన్నావు. అయితే నువ్వు స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, అందరూ నిన్ను చూసి హేళన చేయవచ్చు, లేకపోతే నిన్ను తిరస్కరించవచ్చు, లేకపోతే నిన్ను అవమానపరపవచ్చు. కారణం ఏంటంటే చూడండి, లోకంలో ఉన్నవారు, వారు లోకంలో ఉన్నాం, మనం లోకంలో ఉన్నాం. ఈ లోకంలో ఉన్నప్పుడే యేసు రక్తం చేత మనం కడగబడి దేవుని పిల్లలమై మనం దేవుని యొక్క పారదీస్థితి తీసుకున్నాం. వారు లోకంలో ఉన్నారు, ఇంకా లోకం వైపే ఉన్నారు, ఇంకా ఆ చీకటిలే ఉన్నారు, అంధకారంలో ఉన్నారు. అందుకే నిన్ను కానీ నీ మాట కానీ వారికి ఏం కాదు, గిట్టదు అస్సలకే, వారికి అస్సలు ఇష్టం. అందుకే బైబిల్ చెప్తుంది, మనందరినీ దేవుడు లోకము నుంచి వేరు చేసి ఉన్నాడు. అబ్రాహాముని కూడా తన ఇంటి నుంచి వేరు చేసి ఉన్నాడు, తన దేశం నుంచి వేరు చేసి ఉన్నాడు. కారణం ఏంటంటే, ఒక మాట చెప్పాలి అంటే, ఆ లోకములో నుంచి, ఆ చీకటి నుంచి వేరు చేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఇంకాను కొంతమంది దేవుణ్ణి నమ్మి విశ్వసించిన ఇంకా చీకటిలో ఉన్నారేమో, చీకటిలోంచి వెలుగులోనికి రండి. ఆమె దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. 2వ వచనం అన్నాడు, ఇప్పుడు నేను దేవుని పిల్లలమై ఉన్నాము అన్నాడు. ఎవరు పోలి ఉందమో ఆయన చూచుదుము గనక ఆయన పోలి ఉందుమని. అబ్బా, ఎవరు పోలి ఉన్నాం? అయ్యో, మీరు హల్లెలూయా చెప్తారా? స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇప్పుడు ఎంతమందిని యేసయ్యను చూస్తారు? చూడరా? అయ్యో, మీరు యేసయ్యను చూస్తే యేసయ్య వల్ల మీరు అవుతారు. పక్కవార్త, నువ్వు యేసయ్యను చూస్తే నువ్వు యేసయ్య వల్ల అవుతావు. లేకపోతే ఏదైనా పొలిటికల్ లీడర్ని చూసిన వరకు ఆ పొలిటికల్ లీడర్లా అయిపోతావు. చూడండి, ఈ లోకంలో ఉన్న కొందరు హీరోలు అనబడేవారు, వారు హెయిర్ స్టైల్ చేస్తారో, ఏ డ్రెస్సింగ్ చేస్తారో వారినే చూస్తారు కాబట్టి వారిలాగానే వీళ్ళు కూడా తయారవుతూ ఉంటారు. ఒకసారి 2015లో అనుకుంటా, నేను చెన్నైలో దిగి బస్సులో దిగి ఆటోతో మాట్లాడి రైల్వే స్టేషన్కి వెళ్దామంటే ఆటో నడుపుతున్నాడు. ఆయన హెయిర్ స్టైలు, ఆయన మాట ఒక ఆయనలాగా కనపడుతున్నాడు. ఏంది ఇది చూస్తేనేమో ఇలా ఉన్నాడు, ఆ హెయిర్ స్టైల్ ఇట్లా అంటున్నాడు. ఏంటున్నారా? ఆయన చేతిలో ఇట్లా అంటున్నాడు. ఆ రైల్వే స్టేషన్లో దిగి డబ్బులు ఇచ్చి నేను అన్నా, నువ్వు అచ్చము రజనీకాంత్ లాగానే ఉన్నావు అన్నాడు. ఆ ఆటో మీద బాబా ఏదో పెట్టిండే, అచ్చము ఆ రజనీకాంత్ లాగానే నవ్వుతున్నాడు. సడన్గా నాకు ఆలోచన వచ్చింది, ఏమనంటే, వెళ్తున్నప్పుడు ఈ వ్యక్తి ఆ రజనీకాంత్నే చూసి ఆయన రజనీకాంత్ లాగానే ఆల్మోస్ట్ అట్లే ఉన్నాడు ఆయన. మనం యేసయ్యను చూస్తే మనం యేసయ్య వల్ల అవుతాం. అబ్బా, ఇంత చిన్న చెప్పలురా, వేద దగ్గర విగ్రహ చెప్పలు కూడా దేవుడు స్తుతిస్తా. హల్లెలూయా. నేను ఎవరిని చూడాలా? యేసుని చూడాలా.
మనుషులు నన్ను కూడా చూడొద్దు. కానీ పౌలు భక్తుడు భలే అంటాడు, మీరు యేసును చూడాలా నన్ను చూడండి అంటాడు. ఎంత డేర్ ఉంటాయి. మీరు యేసయ్యను చూసి ఉన్నారు అనుకో, మీరు యేసు వలే అవుతున్నారు. నువ్వు మనుషుని అని చూసేవనుకోండి, నువ్వు మనుషుని వలే అవుతున్నావు. పౌలు భక్తుడు ఏమంటున్నాడు అంటే, నేను యేసును చూస్తున్నాను, నన్ను చూసిన వారు యేసును చూసినట్టే అని. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు, యేసు ప్రభు కూడా ఏమంటున్నాడు, నేను తండ్రిని వేడుకుంటున్నాను, తండ్రితో మాట్లాడుతున్నాను, తండ్రి నాకు ఏది చెప్తున్నాడో అదే నేను మీకు చెప్తున్నాను అంటున్నాడు. నన్ను చూస్తే తండ్రిని. హల్లెలూయా. మన విశ్వాసం కూడా ఎలా ఉండాలంటే, మనము ఏ బిషప్, ఏ పాస్టరు, ఇంకా ఎవరు అపోస్తులు, ప్రవక్తలు నీ కొరకు ప్రాణాలు పెట్టలే. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు ప్రాణాలు పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఒక కాపరిగా, ఒక దైవజనుగా మీ అందరినీ దేవునితో కనెక్ట్ చేయడమే మా పని. ఈ వారంలో ఎజికేన్ ఒక మాట చెప్పాడు. ఎజికే ఫ్రాన్సిస్, ప్రవక్త ఎజికే ఫ్రాన్సిస్ ఏమనంటే, నా యుద్ధకు వచ్చిన వారందరినీ దేవునితో కనెక్ట్ చేస్తాను అని. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? ప్రతి దైవజనులు, నీవు నేను, మనందరం మనతో కనెక్ట్ కాదు, మనతో కనెక్ట్ చేయడం కాదు, మనమందరం దేవునితో కనెక్ట్ చేయాలి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము యేసయ్యను చూద్దాం. మనం దేవుని పిల్లలమే, కానీ ఎవరిని చూస్తున్నాం? మనం దేవుని పిల్లలమే, ఎవరిని చూసి ఫాలో అవుతున్నాం? మనందరం యేసు ఫాలోవర్ ఆఫ్ జీసస్, క్రీస్తుని వెంబడించేవారము. నేను వారి వల్ల వీరి వల్ల, ఈ మధ్య కాంపిటీషన్ ఎక్కువైపోయింది. యేసయ్య నీ కొరకు చనిపోయాడు, యేసయ్య నీ కొరకు రక్తం కార్చాడు, యేసయ్య నీ కొరకు చనిపోయి 3వ దినం తిరిగి లేచినాడు. యేసయ్యను చూడండి, యేసు వలె మారెదముగాక. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? నువ్వు ఎవరిని ఎక్కువగా చూస్తున్నావు వారి వల్ల నువ్వు అయిపోతావు. ఈ లోకంని ఎక్కువగా చూచినావు అనుకో, లోకం వలె అయిపోతావు. నువ్వు వాక్యము దేవునితో సావాసం చేస్తే క్రీస్తు వలె మారుతావు. అది నీకు సమాధానము, సంతోషము, సమృద్ధి. కానీ ఈ లోకము నిన్ను గ్రహించదు. యేసుక్రీస్తు ప్రభువుని అందరూ గ్రహించినారా? అబ్రాహాము పిల్లలని అనబడే వారిని కూడా యేసు మాటను గ్రహించలేకపోయి ఉన్నారు. మేము అబ్రాహాము పిల్లలము, సంతానము అని చెప్పుకునేవారు కూడా యేసుక్రీస్తు ప్రభు కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలో నివసించి ఉన్నాడికి వచ్చుతుంటే యేసుక్రీస్తు ప్రభువు కనుగొనలేకపోయాడు. నికోడమస్ కూడా కనుగొన్నాడా? నీ దేవుడు నీతో పాటు ఉంటే ఈ కార్యాలు జరుగుతాయి అన్నాడు తప్ప, ఫుల్లీగా సాటుగా వచ్చి దేవుడు నీతో పాటుగా ఉన్నాడు అని చెప్పి తల్లి గర్భంలో శరీర మూలంగా పుట్టినవారు శరీర మూలంగా, ఆత్మ మూలంగా పుట్టినవారు ఆత్మ మూలంగా, ఈ లోక సంబంధమైన విషయాలతో దేవుడు చెప్పినా కానీ నికోడమస్కు అర్థం కాలే. ఈజ్ అ ఫిలాసఫర్, చదువుకున్నవాడు. అయ్యో, అర్థమైన హల్లెలూయా చెప్తారా? దేనికి స్తోత్రం చెప్తారా? చూడండి, నా స్నేహితులు కూడా ఉన్నాడు. ఒకసారి నేను బైబిల్ ఇచ్చి చదివితే ఆయనకు అర్థం కాలే. హల్లెలూయా. దేవుడు ఆయన మన కన్నులు విప్పితే కానీ, వింటున్నారా, ఆయనను మనం అర్థం చేసుకోలేం. స్తోత్రం చెప్తారా? అంటే అర్థం చేసుకోలేమంటే ఆయన వాక్యమును అర్థం చేసుకోలేం. మన కళ్ళు తెరవబడాల. ఈ లోక ఆశలు మనను గుడితనం కలగజేస్తుంది. అందుకే పౌలు భక్తుడు అంటే ఎఫెసీయులో ఏమంటాడంటే, మన మనోనేత్రాలు వెలిగింపబడునుగాక. ప్రతిరోజు మనం ప్రార్థించాలి, మన నేత్రాలు వెలిగింపబడాలి అని. జ్ఞానం లేకుండా నా ప్రజలు నశించిపోతున్నారు అంటారు. ఎస్, మనం నశించిపోతున్నాం. జ్ఞానం కావాలంటే మనము మనోనేత్రాలు వెలిగింపబడాలి. చూడండి, అన్నీ అర్థమవుతాయా మీకు? వాక్యాలు అన్నీ అర్థమవుతాయా? నాకు కూడా అర్థం కావు. కొన్ని అర్థం కావాలి అంటే దేవుడే మనం నేత్రాలు వెలిగింపబడాలి. ఎవరు ఆమెనన్నట్టలే. స్తోత్రం చెప్తారా? చదివిందంతా అర్థమైపోతుందా? అర్థం కాదు. చాలాసార్లు కొన్ని అర్థం కాక హల్లెలూయా. మరలో ఒక దైవజనుడు అదే వాక్యం చెప్పినప్పుడు అయ్యో ఇదే అర్థం కాలేదా అనిపిస్తుంది.
నజరైన యేసుక్రీస్తు నామములో మీ మనోనేత్రాలు వెలిగింపబడునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పలో కూడా దేవుని స్తుతించండి. అందుకోసం నా మనోనేత్రాలు వెలిగింపబడునుగాక. నేను చూస్తున్నాను మీ కనుల మీద ఆ చీకటి వెళ్ళిపోయి కనులలో వెలుగు కుమ్మరింపబడ్డది. యేసుని తేటగా మీరు చూచెదరుగాక. యేసు వలే మారేదగాక. మనందరికి ఒక ఆశ ఉండాలి. ఎవరి వల్ల కావాలని? స్తోత్రం. చూడండి, ఆ వ్యక్తి రజనీకాంత్ లాగా ఎన్ని చూసిండో మనకు తెలియదు, కానీ నిజముగా ఆ హెయిర్ స్టైల్ కానీ ఆ నడపడం కానీ ఆ నడిపేటప్పుడు ఇట్లా అనడం కానీ ఇట్లా అనడం కానీ నేను అది చూసి ఒకటే అనుకున్నా, అరే ఈ వ్యక్తి ఇంతగా మారినంటే ఎన్నిసార్లు అతను చూసినాడో. మనం ఎందుకు యేసయ్యను చూడవద్దు? మనం ఎందుకు యేసయ్య వలె మారవద్దు? స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మనం చూడండి, ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క డిఎన్ఏ, వారి యొక్క స్వరూపము మనలో ఉంటుంది. హల్లెలూయా. చూడండి, నన్ను చూసినానుకో మా అమ్మను చూసినట్టే. అవి ఎవరు ఏమంటలే. హల్లెలూయా. నన్ను చూశారనుకో మా అమ్మను చూసినట్టే, మా అమ్మను చూశారనుకో నన్ను చూసినట్టే. కొంతమంది ఏమంటారంటే కొంచెం నాన్నలాగా ఉన్నవారు అంటారు. అరే ఒక్కొక్కరు. హల్లెలూయా. స్తోత్రం. వాస్తవం. తల్లిదండ్రుల యొక్క డిఎన్ఏ జెనెటిక్. యేసు నమ్మిన తర్వాత యేసయ్య బీజం మనలో ఉంది. యేసయ్య సీడ్ అన్నది, సీడ్ ఆఫ్ గాడ్ ఇన్ అస్. ఆ విత్తనం మనలో ఉంది. హల్లెలూయా. మనందరం ఆయన స్వరూపం వలె ఉన్నాం. పక్కవారితో యేసయ్యలా ఉన్నావయ్యాను. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. పక్కతో యేసయ్యలాగా ఉన్నావు అనండి. ఒకసారి ఒక నాన్నగారు మేడ్చల్లో, అప్పుడు మేము మేడ్చల్లో ఉన్నాము, ఇప్పుడు కూడా మేడ్చల్లో ఉంటున్నాం. అయితే 98 అనుకుంటాను. అప్పుడు కొంతమందికి తెలుసు, కొబ్బరి చెట్టు ఇల్లు, పెద్ద ఇల్లు. కానీ సాయంకాలం అయితే ఎవరు మా స్నేహితులు మా ఇంటికి వచ్చేవారు. అంత చీకటి ఉండదు, భయమే, అట్లా ఉండేది ఇల్లు. సో ఒకసారి నాన్న అక్కడ లైబ్రరీ ఉంటుంది, లైబ్రరీ దగ్గర నుంచి అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల అబ్బాయి నాన్నగారిని చూసి, మన పాస్టర్ గారిని చూసి చూడచిండో లేదో యేసయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మను పట్టుకొని యేసయ్యని బయటికి తీసుకొచ్చినాడు. హల్లెలూయా. బయటకు వచ్చే వరకు నాన్న ఈ అమ్మ ప్రైజ్ లార్డ్ అని చెప్పి అయ్యగారు మా ఇంటికి రండి అని చెప్పి, నాన్నకు ఆ ముఖమే గుర్తుకులేదు అని వెళ్ళినాడు. అప్పుడు ఆమె చెప్తా ఉంది, ఇగో పలానా సంవత్సరంలో మీ యొద్దకు నేను వచ్చినాను, ఒకే ఆదివారం వచ్చినాను, గర్భఫలం లేకుండే మీరు నాకు ప్రార్థన చేసినారు, మళ్ళా రాలేదు, గర్భఫలం దేవుడు తెరిచినాడు. స్తోత్రం చెప్తారా? చెప్పలో కూడా దేవుడిని స్తుతిస్తారా? మరలా ఎప్పుడు మీ వద్దకు రాలేదు, మీ ఎప్పుడు నేను చూడలేదు, చేయలేదు. వీనికి ఎట్లా తెలిసిందేమో, వింటున్నారా? హల్లెలూయా. వీనికి ఎట్లా తెలిసిందేమో మిమ్మల్ని పిలుచుకొని వచ్చినాడు అని. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వి ఆర్ ఇన్ క్రీస్తు బీజం మనలో ఉంది, క్రీస్తు ప్రేమ మనలో ఉన్నది. మనం క్రీస్తు వలె మారి ఉన్నాం. క్రీస్తు నీలో ఉన్నాడు. నాలో ఉన్నవాడు గొప్పవాడు, చాలా చాలా గొప్పవాడు. నాలో ఉన్నవాడు గొప్పవాడు, చాలా చాలా మంచివాడు. ఆయన యేసయ్యా, ఆయన యేసయ్యా, హో ఆయన యేసయ్యా, ఆయన యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ఏలియా కన్నా గొప్పవాడు, ఎలీషా కన్నా గొప్పవాడు. అందరం ఏలియా కన్నా గొప్పవాడు, ఎలీషా కన్నా గొప్పవాడు, నా కన్నా గొప్పవాడు, నీ కన్నా గొప్పవాడు. అందరం నీ కన్నా గొప్పవాడు ఆయనది. ఆయనయే స్తములు పడదా, ఆయనయే యేసయ్యా, హో ఆయనయే యేసయ్యా, ఆయనయే యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా, ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. చదువు. పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకును. చూడండి, ఆయన యందు ఎవరైతే నిరీక్షణ పెడతారో ఆయన పవిత్రుడుగా ఉన్నందుకు మీరు కూడా, మనమందరం కూడా పవిత్రుడుగా ఉన్నాం, పరిశుద్ధంగా ఉన్నాం. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములకు తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీయూ లేదు, ఆయన యందు పాపమే లేదు. యేసయ్య పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయన యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు, పాపము చేయు వాడెవడను ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. చిన్న పిల్లలారా, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఆమేన్. చిన్నపిల్లలారా, మిమ్మును మోసపరచనీయకుడి. దాని తర్వాత అపవాది సాతాను మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమై ఉన్నాడు. అపవాది అంటున్నాడు, సాతాను అంటున్నాడు యొక్క క్రియలన్నీ కూడా, అపవాది యొక్క క్రియలంటే ఏంది? వాడు పాపం. వింటున్నారా? పాపం. వాడు చాలామంది ఏమనుకుంటారంటే ఏదైనా అలవాటు, ఏమి దోస్తులకో ఫ్రెండ్స్కో లేకపోతే ఇంకేదైనా ఏదో టైంపాస్కో ఒక అలవాటుకు బానిస అయ్యి కొంచెం ఉంటుంది, అది బానిస అయిపోతుంది. కారణం ఏంటంటే అది వ్యభిచారము కావచ్చు, అబద్ధము కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, పాపము. అపవాది ఏం చేస్తుందంటే పాపం ఉన్న చోటు సాతాను వెళుతుంది. ఆ కొంచెముగా అనుకునేవారు ఆ పాపములోనే మునిగిపోతారు. వింటున్నారా? కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఎక్కడైతే పాపం ఎక్కువ ఉంటుందో దేవునికి ఒక కృప కూడా అక్కడ అంత విస్తారంగా ఉంటుంది. అయ్యో హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుని కృప కూడా అంత విస్తారముగా ఉంటుంది. ఎందుకనగా ఆ క్రియలను, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే యేసుక్రీస్తు ప్రత్యక్షమై ఉన్నాడు. అపవాది ఏం చేస్తుంది? ఇద్దరు స్నేహితులు మంచినే ఉన్నారు, ఇద్దరు భార్యలు మంచినే ఉన్నారు, భార్య భర్తలు మంచినే ఉన్నారు, కుటుంబం అన్నదమ్ములు అక్క చెల్లెలు అంతా మంచిగా ఉన్నాడు. వాడు ఓడుస్తాడా? వాని పని ఏంది? సులువుగా చిక్కులు పెడతా ఉంటారు. ఆ సులువుగా సాతాను పనే అది సులువుగా చిక్కులు పెట్టి ఆ చిన్నది పెద్దగా చేయడుకుంటాడు. కానీ అపవాది క్రియలను లయపరచుటకే యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమై ఉన్నాడు. ఆమేన్. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇద్దరు బాగున్నారు, స్నేహితులు కానీ బంధువులు కానీ మీ వ్యాపారము కానీ మీ పని చేయట్లో కానీ అంత బాగున్నది. అపవాదికి ఎలా ఉంటుంది? మంట. ఆదాము అవ్వ బాగున్నారు, సంతోషంగా ఉన్నారు. అపవాదికి ఏమైంది? వాళ్ళ పాపంలో పడ్డారు. కానీ మొదటి ఆదాము పాపంలో పడ్డాడేమో, కానీ రెండో ఆదాము యేసు నా యేసే ఉన్నాడు,
చనిపోయి 3వ దినమున తిరిగి లేచినాడు. 2వ ఆదాము ఆ అపవాది యొక్క క్రియలను లయపరచుటకే యేసుక్రీస్తు ప్రభు మన మధ్యలో ప్రత్యక్షమై ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. గొప్ప దేవుడు నీలో ఉన్నాడు. యేసయ్య నీలో ఉన్నాడు. వాని పని చిక్కులు పెట్టాలని చెప్పేసి, వాని పని నువ్వు వాడు ఒకరికొకరి మధ్యలో ఆ యూనిటీని తీసేయాలని. నజరైన యేసుక్రీస్తు నామములో భార్య భర్తల మధ్యలో యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. అయ్యో స్తోత్రం చెప్తారా? నజరైన యేసుక్రీస్తు నామములో మీ పిల్లలు, మీ కుటుంబము, భార్య భర్తలు, పిల్లలు యేసు రక్తాన్ని ప్రోక్షిస్తూ ఉన్నాడు. ఆమేన్. అందరూ ఆమేన్ అనండి. హల్లెలూయా చెప్తారా? మీ పనిలో యేసు రక్తాన్ని ప్రోక్షిస్తూ ఉన్నాను. మీ ప్రయాణంలో యేసు రక్తాన్ని ప్రోక్షిస్తూ ఉన్నాను. మీ స్నేహితుల మధ్యలో యేసు రక్తాన్ని ప్రోక్షిస్తూ ఉన్నాను. కొన్నిసార్లు ఏమీ ఉండదు, కానీ మిస్అండర్స్టాండ్ వస్తే అపవాది యొక్క క్రియ. స్నేహితులు కాదు, భార్య భర్తలు కావచ్చు, కుటుంబం కావచ్చు, అపవాది అయ్యాడు. మనందరం ఒకడేలా ఇగో నా భార్య భర్తల మధ్యలో యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానండి. కొంచెం పెళ్లి కాని వాళ్ళు నేను ఎట్లా అనాలన్నా ఫ్యూచర్ చూసి అనండి. అంతే, మా పిల్లల మధ్యలో యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నామనండి. మా వ్యాపారంలో యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నానండి. ఏ రిలేషన్లో ఉన్నా, అంటే రిలేషన్ మీన్స్ స్నేహితులు కానీ బంధువులు కానీ, యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ఇన్ జీసస్ నేమ్. అత్తమామల మధ్యలో కానీ, సహోదరుల మధ్యలో కానీ, పాస్టర్ మధ్యలో, మీరు మధ్యలో కానీ యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. యేసు రక్తం పరిశుద్ధమైన రక్తము అన్నాడు. యేసు రక్తం ఉచ్చరించినప్పుడు సాతాను గజగజ వణుకుతుంది. ఒకసారి యేసయ్య గారు ఒక హోటల్కి వెళ్తే మామూలు యేసు రక్తం అంటుంటే సాతాను వచ్చి ముందు నిలబడిందంట. ముందు నిలబడి సాతాను అంటుందా, పండుకుంటే ఆ మంచం అంతా ఊపుతుందట. అర్థమవుతుందా? ఆ మంచం అంతా ఊపుతుందట సాతాను. ఎప్పుడైనా అట్లా అయిందా? మీరు పండుకున్నప్పుడు మంచం ఊపిందా? థ్యాంక్ గాడ్. అట్లా ఊపితే మీరు ఉంటారో ఉండరో. ఊపింది సాతాను, ఊపింది, ఇట్లా ఊపింది. పోలాంచర్ గారికి అయితే ఆ ఒక వెళ్ళినప్పుడు గదిలో ఉన్నప్పుడు 7-8 గంటలు ఆ సాతానుతో పోరాడిన. ఆ సాతాను అంటదంట, నీ మీద ఉంది చూడు అది తీసేయమంటారు. నీ మీద ఉంది యేసయ్య గారితో, నీ మీద ఉంది చూడు ఆ ఎర్ర ఉంది చూడు అది తీసేయి, అప్పుడు నేను అటాక్ చేస్తాను. హల్లెలూయా. మనం యేసయ్య రక్తం చేత ప్రోక్షింపబడ్డాం, యేసు రక్తం చేత కడగబడినాం, యేసు రక్త కోటలో మనము ఉన్నాం. చప్పలు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిక్షలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిక్షలంకమైన రక్తము. చెప్పలు కొడుతుంది. సురక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిక్షలంకమైన రక్తము, అమూల్యమైన యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము,
మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును రక్తము. మన శిక్షను తొలగించెను సింహారమునే తప్పించెను. మన శిక్షను రమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము నిశ్చలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము. ఆమేన్. హల్లెలూయా. అపవాది యొక్క క్రియలు లయపరచుటకే యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమై ఉన్నాడు. ఈరోజు నీ కుటుంబంలో ప్రత్యక్షమవుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీ పిల్లలలో ప్రత్యక్షమవుతున్నాడు. నీ పనిలో ప్రత్యక్షమవుతున్నాడు. చూడండి, అపవాది ఎప్పుడు కూడా నీకు అడ్డుపడతాడు. ఎందుకు? నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి, ఈ లోకం నుంచి నువ్వు వేరు చేయబడ్డావు కాబట్టి. నువ్వు అచ్చము పక్కవాడితో నువ్వు అచ్చం యేసయ్యలా ఉన్నావు అన్నాడు. ఇప్పుడు మా ఇంటికి ఎవరైనా వచ్చిర్రు అనుకో, కొంతమంది అచ్చం అమ్మలాగా ఉన్నావు అంటారు. హల్లెలూయా. ఇప్పుడు నాకు ఎవరైనా అన్నారు అనుకో, అచ్చం యేసయ్యలా ఉన్నావు అనుకో, అబ్బా స్తోత్రం, హల్లెలూయా. పక్కవాడు అచ్చం యేసయ్యలా ఉన్నాడు. మనం ఎంతమంది ఈరోజు అద్దం చూసుకొని వచ్చినారు? చేతులు ఎత్తండి. నేనైతే అద్దం చూడలే. స్తోత్రం. పెళ్ళి కాకముందుకు అద్దం చూసుకొని, పెళ్ళి అయినాక తర్వాత వందనే నాకు అద్దం. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? మన అద్దము చూసుకున్నప్పుడల్లా మనము చూసుకుంటాం. నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడల్లా నువ్వు అక్కడ ఉండాలా. నిన్ను చూడండి, మనం అద్దంలో చూసుకున్నాం అనుకో, ఇట్లుంటే బాగుండు, అట్లుంటే బాగుండు, ఇట్లుంటే బాగుండు, ఇట్లుంటే బాగుండు, ఇది తక్కువ ఉంది, అట్లుంది, ఇట్లుందా అని. అయ్యయ్యో, నీకుగా నువ్వు తక్కువ అనుకుంటున్నావు అంటే దేవుణ్ణి తక్కువ చేస్తున్నావు. నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడల్లా అనాలా, యేసయ్య నాలో ఎవరున్నాడు? ఈ బలహీనమైన డస్ట్, ఇది అంతా డస్ట్. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? ఈ యొక్క మట్టిలో ఎవరున్నారు? నీలో ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు అద్దంలో చూసినప్పుడల్లా ఏమనుకోవాలా? నీకుగా నువ్వు చూసుకోకు, యేసయ్య నాలో ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? ఓకే. చూడండి, అపవాది క్రియలను లయపరచుటకు యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమవుతున్నాడు, అయి ఉన్నాడు. కృప సత్య సంపూర్ణ మన మధ్యలో నివసించుచున్నాడు. హల్లెలూయా. జయము అన్నాడు. యేసు రక్తాన్ని నేను ప్రోక్షించుకుంటున్నాను అన్నాడు. యేసు రక్తాన్ని మా పిల్లలపై ప్రోక్షించుతున్నాను అన్నాడు. చూడండి, ఇది వరకు పెద్దలు వారందరూ యేసు రక్తం యేసు రక్తం అనేవాళ్ళు. ఇప్పుడున్న జనరేషను ఆ యేసు రక్తం మర్చిపోయారు. హల్లెలూయా. ఆయన రాకడ గురించి కూడా మర్చిపోయారు. ఆయన రాకడ అతి సమీపముగా ఉన్నది. మనందరము సిద్ధపడేదముగా అక్క. హల్లెలూయా. చూడండి, అపవాది క్రియలు లయపరచుటకే యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమై ఉన్నాడు. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుంచి చదవండి. వార సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. అందరూ వచ్చిరి అనండి. అది ఎవరంటలే, మీరు మందిరం వచ్చిన వారందరూ వచ్చినాను అనండి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఆ దోణి దిగడో లేదో, అపవిత్రాత్మ పట్టిన వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు?
సమాధిలో నుండి వచ్చి ఆయన కింద పడిపోయాడు. వాడు సమాధులలో వాసము చేసేడివాడు, సంకెళ్లతోనైనను ఎవడునూ వాని బంధింపలేకపోయెను. చూడండి, వాడు ఎక్కడ ఉండేవాడంట? సమాధుల్లో ఉండేవాడు. ఎవరైనా సమాధుల్లో ఉంటారా? అస్సలు ఉండరు. చూడండి, అతనికి సంకెళ్ళతో చేసినా బంధింపలేకపోయారు. సంకెళ్ళు కూడా ఏం చేసినాడు? తెంపేసుకుంటున్నాడు. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తునియలుగా చేసెను గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయాడు. చూడండి, చేతులు కాళ్ళు కట్టినా కానీ అవి కూడా తెంపేసుకున్నాడు. కాళ్ళకి ఉన్నాయి అన్నీ అంటే విరగొట్టి చిన్న చిన్నగా తుత్తులుగా చేసినాడు. అందుకే అతన్ని ఎవరు కూడా పట్టుకోలేకపోయారు. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు నుండెను. చూడండి, సమాధుల్లోను మళ్ళా కొండలోను కేకలు వేస్తూ తను తాను ఏం చేస్తున్నాడు? శరీరాన్ని రాళ్లతో కొట్టుకుంటున్నాడు. ఎవరైనా కొట్టుకుంటారు? అట్లా కొట్టుకోరు. కానీ ఆయనలో ఉన్న దురాత్మ ఆ విధంగా చేయించున్నది. చూడండి, ఎవరైనా అరెస్ట్ అయితే 2 చేతులు కట్టేస్తాడు. వాడు తెంపుకోగలుగుతాడా? తెంపుకోలేడు. కానీ ఈ వ్యక్తి తెంపేసుకుంటున్నాడు, సంఖ్యలు తెంపేస్తున్నాడు. కారణం ఏంటంటే అతను మంచివాడే, కానీ అతనిలో ఉన్న దురాత్మలు బలంగా ఉన్నాయి. కారణం ద్వారా ఆ దురాత్మలే తెంపివేస్తున్నాయి. ఆ దురాత్మలే సమాధుల్లో ఉండేటట్టు చేస్తుంది. ఆ దురాత్మలే కేకలు వేసేటట్టు చేస్తూ ఉంది. వాడు దూరం నుండి యేసుని చూచి, ఎక్కడి నుండి? దూరం నుంచి దేవుని చూచి, యేసయ్యను చూచి పరుగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన నీ పేరేమని వానిని అడుగగా వాడు, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరుగెత్తుకొని పోయి సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చెను. ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియచేసిరి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరివారికి తెలియచేయగా తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. చాలు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆ దయ్యములో పట్టిన వ్యక్తి, అప్పుడు వారికి ఏమనుకున్నాడు? ఇతను ఏదో అనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ దోణ దిగాడో లేదో, ఆ దురాత్మలో పట్టిన వ్యక్తి ఇంచుమించు కొంతమంది 2000 అంటారు, కొంతమంది 6000 అంటారు. దయ్యాలు ఎవరిలో ఉన్నాయి? ఈయనలో ఉన్నాయి. ఒక మనిషిలో 200 దయ్యాలు, 2000 దయ్యాలు. వింటున్నారా? 6000 దయ్యాలు ఆయనలో ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు అపవాది క్రియలు లయపరచుటకే యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమై ఉన్నాడు. అన్ని నామముల కంటే పైనామమే ఉన్నాడు. హల్లెలూయా. దోణె దిగంగానే అపవాది, ఆయనలో ఉన్న అపవాది దురాత్మ తట్టుకోలేకపోయింది. అందుసరా యేసయ్య అగ్నికి, దహించు అగ్నికి ఆ అపవాది తట్టుకోలేకపోయాడు. ఆమేన్, హల్లెలూయా.
ఆ అపవాది ఆ మంట తట్టుకోలేక యేసు యొద్ద సాగిలపడి, నీతో నా పని ఏంటి, మేము తట్టుకోలేకపోతున్నాం. ఆ దయ్యాలని ఏం చెప్పినాయి, ఎక్కడికి పంపకు, ఎక్కడికి పంపమన్నాడు, పందుల్లో పంపమన్నాడు. ఆ దయ్యాలని పందుల్లో పోతే పందులన్నీ ఏమైనాయి, పాపం పందులన్నీ. చూడండి, 2000 పందులు చనిపోతే ఎట్లయితుంది? మన మీడియా వాళ్ళందరూ, ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళందరూ వచ్చి చూస్తారు. అది కూడా అదే జరిగింది. అక్కడ ఉన్నవారు అందరికీ తెలిసిపోయింది, ఇగో పందులు చనిపోయారు. ఆ పందులతో ఇంకొక వార్త తెలిసింది. ఏందని? ఒక దయ్యం పట్టినవాడు, సమాధుల్లో తిరిగేవాడు, బట్టలు లేకుండా వ్యక్తి, దురాత్మ చేత విడిపబడిన వ్యక్తి, మనమందరం పట్టుకోలేకం, సంకెళ్ళు వేసినాం, మన వల్ల కాలేదు. యేసు ఉన్నాడు, ఆ అపవాది క్రియలను లయపరిచి ఉన్నాడు. ఇదివరకు బట్టలు లేవు, ఇప్పుడు బట్టలు వేసుకొని కూర్చొని ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? ఇది వరకు మతి స్తంభముగా ఉన్నాడు, కానీ ఇప్పుడు మతి చక్కగా అయిపోయింది. ఇది వరకు నడక, మాట, కేకలు సరిగా లేదు, ఇప్పుడు మాట, నడక చక్కగా అయిపోయింది. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? ఒక దురాత్మ పెట్టిన వ్యక్తి, వారు వేసుకున్న బట్టలు కూడా తనకు తెలియదు. ఏమి అసలు అది వరకు షర్టు లేదు, ప్యాంటు లేదు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ బలవంతుడైన దురాత్మను విడిపింపు చేసినాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఏ చీకటి శక్తి అయినా, ఏ బంధకాల్లోనైనా, ఏ సంఖ్యల్లో అయినా మిమ్మల్ని పట్టి పీడించుతే యేసయ్య ఆ అపవాది క్రియ లయపరచుటకే మీ జీవితంలో ప్రత్యక్షమవుతున్నాడు, అని ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ సంఖ్యలు తెగిపోనుగాక. ఒకసారి ఇక్కడ ఉన్నవారే వారి ఒక బొమ్మర్దిని తీసుకొచ్చిన, బ్రదర్ ఇల్లని తీసుకొచ్చిన ప్రేయర్ కట్ ప్రార్థన చేస్తే డబాలని కింద పడిపోయి లేచి ఏమంటున్నాడంటే, బావా నేను ఇక్కడెట్లా వచ్చినా అంటున్నాడు. ఇక ప్రకాశ్ అన్ననే పడిపోయి ప్రేయర్ చేసిన చల్లని కింద పడిపోయి లేచి, బావా నేను ఇక్కడెట్లా వచ్చినా అంటున్నాడు. అతనికి తెలియదు, మా ఇంటికి వచ్చింది కూడా తెలియదు. కానీ ఆ రోజు నాకు తెలిసి సోమవారం అనుకుంటా, ఇదే 5వ అధ్యాయం చదువుతా ఉన్నా. ఇట్లా వస్తున్నారంటే ఈ 5వ అధ్యాయం 3-4 సార్లు చదివిన. ఒకటే అనుకున్నా, ప్రభా నాలో ఏం లేదు, నువ్వే నాలో ఉండవు. స్తోత్రం, హల్లెలూయా. నేను కాదు, నువ్వే నాలో ఉండి ప్రార్థన చేయి. నా చేతులు కాదు, నీ చేతులే ప్రభువా. ఆ వ్యక్తి పడిపోయి లేచి, అయ్యో నేను ఏంది ఇక్కడ ఉన్నాను నేను అని దేవుడు విడుదల చేసినాడు. ఒకసారి ఆన్లైన్ ప్రార్థనలో జరుగుతుంది. ఒక పాప ప్రార్థన చేస్తే పడిపోయి ఊపిరి కూడా ఆడతలే. నేనేమనుకున్నా, ఈమె అనుకున్నా. అర్థమైందా మీకు? ఎట్లా అయిపోయిందంటే గుండె కూడా కొట్టుకోవట్లే. నాకు భయమైంది, ఈమె ఏమైందో అని. అంటే తిరిగి టపాలని కింద పడిపోయింది, సైడ్లోనే ఉండిపోయింది. ఇక గుండె కూడా మెల్లగా భయం వేసింది లోపల, ఏమైందని. కొంచెం చూస్తే గుండె కొట్టుకుంటుంది. అమ్మాయ బతికే ఉంది అనుకున్నా. ఆమె లేచింది, అయ్యో నేనేది ఈడున్నా. అపవాది వారి జీవితాలను నాశనం చేస్తున్నాడు, వారి సంఖ్యలను పెడుతున్నాడు, వారిని కట్టివేస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ సంఖ్యలను విరగొడుతున్నాడు. హల్లెలూయా. ఆ సంఖ్యలను విడిపించి వారిని స్వతంత్రులుగా దేవుడు చేయుచున్నాడు. నజరైన యేసుక్రీస్తు నామములో ఏ సాతానైతే నిన్ను కట్టేసి ఉన్నదో, ఏ సాతానైతే నిన్ను ముందుకు పోకుండా చేయుచున్నదో, ఇప్పుడే అపవాది క్రియలు లయమైపోనుగాక, మీరు విడిపింపబడేదరుగాక.
ఇన్ జీసస్ నేమ్. ఆమేన్, హల్లెలూయా. ఎస్, యేసు ఎప్పుడు కూడా ప్రార్థనలో ఉండేవాడు. దివారాత్రులు ప్రార్థన, దేవునితో సావాసం చేసేవాడు. అందుకే ఆయనలో ఉన్న అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని ఆ అపవాది క్రియలను లయపరచుటకు జరిగి ఉన్నది. దేవుని బిడ్డలారా, మనం దేవుని నమ్మి ఉన్నాం, మనం దేవుని యందు విశ్వసించి ఉన్నాం, క్రీస్తు మనలో ఉన్నాడు. మనము చేయుచున్న ప్రార్థన అగ్నిలాగా మారుతుంది. అగ్ని అనండి, బిగ్గరగా అనాలి. హల్లెలూయా, స్తోత్రం చెప్తారు. అగ్ని అనండి, అగ్ని అనండి. చూడండి, మనం ఎవరితో పోరాడుతున్నాం? దురాత్మ సంభవం. చూడండి, చదవండి ఒకసారి. మన ప్రార్థన, వాక్యము, దేవునితో సావాసం చేయడం ద్వారా దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని మండుతూ ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. పక్కవార్త చూసి మనం పోరాడుతున్నాము. మన ఇంట్లోతో కాదు. ఎవరితో పోరాడాలా? దురాత్మతో పోరాడాలా. హల్లెలూయా. అమ్మో నా వల్ల కాదు అంటే, ఇంకా నాకు వద్దు అంటే, వాడు ఏం పని అంటే ప్రతి మనుషులను వారిని నాశనం చేయాలంతే. నా యేసే ఏంటంటే వారందరినీ విడిపించి పరలోక రాజ్యంలో చేర్చాలి అంతే. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? ఆయన పిచ్చి ప్రేమ ఏంటంటే, నువ్వు పాపములో ఉన్నప్పుడు కూడా ప్రేమించినాడు. కారణం ఏంటంటే నీ చీకటి నుంచి వెలుగులోనికి నిన్ను తీసుకురావాలా, ఆ సంఖ్యలు విడిపించాలా, ఆ బంధకాలు విడిపింపబడాలా, నువ్వు స్వేచ్ఛగా ఉండాలా, నీ మైండ్ చక్కగా పని చేయాలా, నువ్వు చక్కగా బట్టలు వేసుకోవాలా. అతను దయ్యం పట్టిన వ్యక్తి బట్టలే వేసుకోలేడు. ఎప్పుడైతే ఆ దయ్యం పోయిందో బట్టలు వేయడం మొదలుపెట్టినాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? నేను ఈ వారంలో ఒక దైవజనుడు చెప్తున్నాడు. ఏమనంటే, ఎవరైతే బట్టలు సరిగా లేవో వారికి ఏమున్నట్టు అంటే యేసు రక్తం జయం. హల్లెలూయా. ఒక దైవజనుడు అన్నాడు, ఇది చూసి చెక్ చేసి చెప్తే నేను అది కూడా చూసిన, అరే అవును కదా అని చెప్పేసి. వాడి మైండ్ సరిగా లేదు, అందరి చక్కగా అయిపోయింది. వాడు వస్త్రములే వేసుకునేవాడు, వస్త్రములే వేసుకుంటున్నాడు, చక్కగా తింటున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు. వావ్, ఇదివరకు చేయందంతా కూడా చేయించున్నాడు. అతను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మనము పోరాడుతున్నది ఏదైనా, మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే ఇది సాధారణంగానే జరుగుతుంది, ఇది సాధారణంగానే పరిస్థితిలా ఉంది, సాధారణంగానే ఈ గొడవ జరుగుతుంది, సాధారణంగానే ఈ చిక్కులు జరుగుతున్నాయి అని అనుకుంటాం. కానీ దాని వెనుక అపవాది పని చేయుచున్నది. కానీ అపవాది క్రియలను లయపరచుటకే యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమై ఉన్నాడు. హల్లెలూయా. మనం పోరాడుతున్న దురాత్మలతో, చీకటి సంబంధాలతో మనం పోరాడుతున్నాం. అందుకే ప్రతి విషయమందు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ప్రతి విషయమందు దేవునితో సావాసం చేయాలా. ప్రతి విషయమందు దేవుని వాక్యాన్ని ధ్యానించాలా, వాక్యాన్ని చదవాలా, ప్రార్థన చేయాలా. అప్పుడు నీలో ఉన్న అగ్ని మండుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు కూడా ఆయన శరీరమే వాక్యం, ఆయన సమయం అంతా ప్రార్థన. అందుకే ఆయన దయించు అగ్ని అయి ఉన్నాడు. దేవుడు నీలో ఉన్నాడు. మనము పోరాడుతున్నది దురాత్మలతో, సమూహముతో, ఈ లోకనాథుల రక్త మాంసలతో పోరాటలే, దురాత్మలతో మనం పోరాడుతున్నాం. అయితే నీలో ఉన్న అగ్ని ఏం కావాలా? పెంచాలా. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో వంటలు చూస్తే ఏమంటారు? హై ఫ్లేము హై పెంచాలా, తక్కువ చేయాలా, హై పెంచాలా. అయ్యో స్తోత్రం. ఎంతమంది చూడట్లే వండట్లే. నిద్రపోయిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి.
పక్క నీలో అగ్ని పెంచయ్యా అని. ఎస్, పరిస్థితుల్లో ఏదైనా ఏర్పడుతుందంటే, గొల్యాతు నీ ముందున్నాడు, నువ్వు ఇంకా గొల్యాతు పెద్దవాడే, చిన్నవాడు 17 సంవత్సరాలు ఉన్న వ్యక్తి దావీదు. కానీ దావీదులో ఉన్న అభిషేకము ఆ గొలియాతు కంటే బలమైనది కనుక ఆ బలమైన గొలియాతు ఒక్క దెబ్బగా చనిపోయాడు. హల్లెలూయా. దావీదు యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ వేరు, గొలియాతు యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ వేరు. గొలియాతు యొక్క దురాత్మల యొక్క, గొలియాతు దానికి సూచన అంటే దురాత్మ, వాడు బలవంతుడే. ఇక్కడ చూస్తే చిన్నవాడైన చిన్న వయసులో ఉన్న దావీదు అభిషేకము, ఆయనలో ఉన్న అగ్ని, దేవుని కొరకు పౌరుషము ఈ బలవంతుడైన గొలియాతు కంటే ఎక్కువ ఉన్నందుక ఒకే దెబ్బకు ఆ గొలియాతు పడిపోయింది. సో అయ్యో హల్లెలూయా చెప్తారా? ఈరోజు నువ్వు చిన్నవాడివే, కానీ దేవుడు నీలో ఉన్నాడు. నీలో ఉన్న అగ్ని, ఆమేన్, ప్రార్థన, వాక్యం, దేవునితో సావాసం ఎక్కువైనప్పుడు ఒక్క గొలియాతులు కాదు, ఇగో ఇవంటి 6000 దయ్యాలు కాదు, ఎన్ని వచ్చినా అవన్నీ అపవాది క్రియలు లయమైపోతాయి. స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? నీ శక్తి చేత, నీ బలము చేత కాదు, ఆయన ఆత్మ ద్వారానే ఈ అద్భుత కార్యాలు జరుగుతాయి. చెప్పర్లు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. చూడండి, నీ శక్తికి వాడి శక్తికి తట్టుకోవాలంటే నీది ఏం చేయాలా? ఫ్లేమ్ పెంచాలా, నీ అగ్నిని పెంచాలా, నీ ప్రార్థన పెంచాలా, నీ వాక్యంని పెంచాలా, దేవునితో సాహసం పెంచాలా. గొలియాతుని చంపిన తర్వాత దావీదు పేరు మూగిపోయింది. అపవాది నువ్వు జయించిన తర్వాత నీ పేరు మహిమ నుండి అధిక మహిమలో వెళుతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. పరిస్థితులు, సమస్యలను చూసి భయపడవద్దు. నువ్వు పెంచాల్సింది పక్కవాదు, నువ్వు పెంచాల్సింది ఏంది? మంట. బిర్యానీ కావాలంటే మంట కావాలా, మటన్ ఉడకాలంటే కొంచెం మటన్ కావాలా, సారీ మంట కావాలా, మంట. పక్కవారు మీ మంటను పెంచు అన్నాడు. హల్లెలూయా. పౌలు భక్తుడు కూడా ఒకసారి ఇలాగనే, చూడండి, అపోస్తుల కార్యం 28వ అధ్యాయం చదవండి, మొదటి నుంచి చదవండి. అపోస్తుల కార్యము 28వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకొంటిమి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షం కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను అందరినీ చేర్చుకొనిరి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకి వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయం అతనిని బ్రతుకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలగకుండుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. ఆమేన్. ఇక్కడ చలికాలం వస్తుంది. ఎంతమందికి చలికాలం ఇష్టం? ఎవరికి ఇష్టం లేదా? అయితే నాకు కూడా ఇష్టమే. ఎందుకంటే క్రిస్మస్ వస్తుంది కదా. చల్లగా ఉంది. ఒక ప్రదేశానికి వెళ్ళాడు, ఐలాండ్ లాంటి ప్రదేశానికి పౌలు భక్తుడు. అక్కడ చల్లగా అనిపిస్తే మనం కూడా ఊళ్ళలో కానీ బయట కానీ ఏం చేస్తాం? ఆ పుల్లలన్నీ ఏరుకొని అగ్ని పెడతాం. అయితే ఆ అగ్నిలో నుంచి ఒక విష సర్పం వచ్చి చేతి మీద ఏం పడ్డది? పౌలు భక్తుడి మీద. అక్కడ ఉన్నవారు అందరూ కూడా ఈ పాపి ఏమో
ఈ విషకరమైన సర్పం అన్నది పౌలు భక్తుని కరుస్తుంది, ఇతనికి ఏమైనా అయిపోతుందని దూరంగా వెళ్ళిపోయారు. కొద్దిసేపు చూస్తే అతనికి ఏం కాలే. వారు అన్నారు చనిపోతారు అనుకున్నా, చనిపోలే. వారందరూ అన్నారు ఇంకా ఈయనే ఒక దేవుడు అనేసినారు. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? ఇక్కడ జాగ్రత్త వినండి. పుల్లలలో అగ్ని పెట్టినప్పుడు ఆ అగ్నిలో నుంచి ఏమొచ్చింది? సర్పము బయటికి వచ్చింది. అందరూ పక్కవారు జాగ్రత్తగా వినండి అనండి. ఎప్పుడైతే నీలో ఉన్న అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని, ప్రార్థన అగ్ని, దేవుని యొక్క వాక్యం యొక్క అగ్ని ఎక్కువ అవుతుందో సాతాను యొక్క క్రియలు ఎక్స్పోజ్ అవుతాయి. అర్థమైతే హల్లెలూయా చెప్తారా? ఇంకొక మాట చెప్పాలి అంటే, ఏదైతే నేను ఇబ్బంది పెట్టేది దాగి ఉంటుంది, జాగ్రత్తగా వినండి, ఇబ్బంది పెట్టేది చాలా దాగి ఉంటుంది. అది నీకు కనబడదు కానీ నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటావు. ఎప్పుడైతే నీ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని పెరుగుతుందో అది ఇబ్బంది పెట్టే ఆ చీకాటి శక్తులు ఎక్స్పోజ్ అవుతాయి. హల్లెలూయా. ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతాయో ఒకటి గుర్తుపెట్టుకోండి, బయటికి కనబడతాయో, ఆ సర్పం బయటికి వచ్చింది, అది ఏమైనా చేయగలిగిందా? ఏమీ చేయలే. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభు కూడా ఫుల్ ఆఫ్ ఫైర్తో ఉన్నాడు. అర్థమైందా? అయితే సమాధుల్లో ఉన్న వ్యక్తి, సంఖ్యలతో కట్టబడిన వ్యక్తి, అందరూ ఊరువారాలు అనుకున్నాడు, ఇది పిచ్చివాడేమో అనుకున్నాడు. కానీ అగ్ని, దయించు అగ్ని అయిన యేసుక్రీస్తు ప్రభు ఆ దూడ దిగగానే ఆయనలో ఉన్న దురాత్మ బయటికి వచ్చింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీలో ఉన్న దేవుని అగ్ని ప్రార్థన ద్వారా, ఉపాస ప్రార్థన ద్వారా ఆ అగ్ని మండితే ఆ దాగి ఉన్న ఆ విష సర్పములు కానీ, ఆ దాగి ఉన్న ఈ లోక సంబంధ దేవతలు ఏదైనా కానీ అది బయటికి వస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఏదైతే బయటికి వస్తుందో అప్పుడే అవి ఓడిపోయినట్టు. చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్, హల్లెలూయా. కనబడకపోనంత వరకు, జాగ్రత్తగా వినండి, కనబడకపోయేంత వరకు వాడు ఆటలాడతాడు. ఎప్పుడైతే అది బయటికి వస్తుందో అది కాలిపోతుంది. అది బయటికి రావాలి అంటే పక్క నీ అగ్ని పెంచు అను. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఎస్. నీ యొక్క ప్రార్థన శక్తి పెరిగినప్పుడు, ఉపాసం ఉన్నప్పుడు అగ్ని మండుతుంది. చూడండి, పౌలు శైలిలో ఆ చెరసాలో వేసి ప్రార్థన చేస్తూ దేవుని స్తుతించినారు. ఆ జైలు అంతా కూడా ఏమైపోయింది? భూకంపం రాలే. మనం ఇంట్లో ప్రార్థన చేస్తే కనీసం మన భాషలైనా పడిపోవాలి. అయ్యా నవ్వుతలేరు. హల్లెలూయా. మీరు ప్రార్థన చేసాడు, ఒక్కటైనా స్పూన్ తీసి కింద పడాడు, అమ్మాయా అనుకోండి. మనం ప్రార్థిస్తే, జాగ్రత్తగా వినండి, మన ఇంటి పైన రాళ్ళు పడతాయి. ఒకసారి నాన్నగారికి ఇంట్లో ప్రార్థన చేస్తే ఇంటి పైన రాళ్ళు అందరూ వచ్చేసినారు. ఏమైంది అక్కడ చూస్తే ఏమీ లేదు. ఒక దైవజనుడు మైదుపట్నంలోనే గ్రేకటిలో ప్రార్థన చేస్తూ ఉంటే, ముస్లిం ఏరియాలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆ రేకుల పైన అంతా రాళ్ళు పడినట్టు వచ్చాయి. బయటకు వచ్చి అందరూ వచ్చినట్ట. పైన ఏమైనా పడ్డదంటే ఏమీ లేదు. మనం ప్రార్థిస్తే షేక్ అవుతుంది. ఇక్కడ ఆత్మచేత, అగ్ని చేత పౌలు భక్తుడు అక్కడ వెళ్తే ఆ సర్పం బయటకు వచ్చింది. హల్లెలూయా. అది దేవుడు ఏం చేస్తున్నాడు, ఆ సువార్తగా మార్చుకొని అక్కడ ఉన్న వారందరూ, ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తి వచ్చి తీసుకొని వెళ్ళి, ఆ తండ్రికి బాగలేకపోతే ప్రార్థన అయితే మంచి స్వస్థత అయితే అతను చూసి వారందరూ వచ్చి అక్కడ
దేవుని యొక్క సువార్త జరిగింది. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్, హల్లెలూయా. ప్రే, ప్రార్థించు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏదైతే దాగి ఉన్నాయో అది నీ కళ్ళు ఎదుట ఎక్స్పోజ్ అవుతాయి. ఎప్పుడైతే ఎక్స్పోజ్ అయినాయో అవి ఓడిపోయినట్టే. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్తారా? చిన్నగా చెప్పుకుంటూ వచ్చిన ఇప్పుడు పెద్ద వార్త వింటున్నారు. మీరు అనుకుంటున్నారే ఇది హల్లెలూయా, ఇదా? ఎస్. ప్రే 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 ప్రే, వన్ డే ఇట్ విల్ ఎక్స్పోజ్. ఈరోజే అది ఎక్స్పోజ్ అవునుగా అక్క. ఇదే అది మీ కళ్ళలో ఎదుట కనపడునుగా. ఎప్పుడైతే బయటకు వచ్చిందో అపవాది క్రియలు లయమైపోతుంది. నీ యొక్క ప్రార్థన ఎక్కువ. చూడండి, యెహోషాపాతు, యూదా వారు అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారు. శత్రువులు 3 దేశస్తులు వస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. దేవుని దగ్గర మొదలు పెట్టుకుని, యుద్ధం నాది కాదు, యుద్ధము యెహోవాదే అని. దేవుడు ఒక మాట అన్నాడు, మీరు వెళ్ళండి, స్తుతించుతూ వెళ్ళన్నాడు. దేవుని కృప కలుగును గాక. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు. దేవుడు ఈ పాట పాడమంటున్నాడు అనుకోండి, మనం ఏమంటాం? ప్రభా కత్తి లేదే, ఇప్పుడు కాదు, పిస్తోల్ లేదే, ఎవ్వరు లేరే, ఈ పాట పాడమంటున్నామే అని అనుకుంటాం. ఆల్రెడీ 3 రోజులు ఉపాసం ఉన్నాడు. ఆల్రెడీ దేవుడు ఒక వాక్యం ఇచ్చినాడు, యుద్ధం నీది కాదు, యుద్ధం నాది, యుద్ధం యెహోవాదే అని. మీరు వెళ్ళే ముందు ఎవరిని పెట్టాలి? యుద్ధ వీరులను పెట్టాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు వారు? యెహోషాపాతు, యూదా వారు గాయకులను పెట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. వీళ్ళు దేవుని స్తుతిస్తూ ఉంటే శత్రుకోటలో, వింటున్నారా, శత్రువుల మధ్యలో కన్ఫ్యూజ్ ఏర్పడింది. పక్కవారు కన్ఫ్యూజ్ ఏర్పడింది అని. హల్లెలూయా. చూడండి, 3 వ్యక్తులు రండి, ముగ్గురు రండి, మీరు ముగ్గురు రండి, ఇటు వచ్చ పట్టుకే. వీళ్ళు ముగ్గురు, నేను యెహోషాపాతు, యూదా, వీళ్ళు ముగ్గురు ప్లాన్ చేసినారు. మాట్లాడుకోండి ఒకసారి. నన్ను కొట్టడానికి, నన్ను చంపడానికి మాట్లాడుకోండి. చేయలు పట్టుకొని ఏదో ఒకటి. వీళ్ళు వస్తూ ఉన్నారు, వింటున్నారా? నేను దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. వాళ్ళేమో నా మీదకి వస్తూ ఉన్నారు, వింటున్నారా? వీళ్ళ ఆలోచనలు నా మీద అటాక్ చేయడానికి. ఎప్పుడైతే నేను దేవుని స్తుతిస్తున్నానో వీళ్ళు కన్ఫ్యూజ్ ఏర్పడింది. వింటున్నారా? ఒకరికొకరు కొట్టుకోండి. పవన్ పీటర్ కొట్టు, పీటర్ రాయలపోటు, పవన్ కొట్టుకోండి ఒకసారి. ఇదే ఛాన్స్రా, కొట్టుకోండి. కొట్టుకోర్రా అంటే ఇట్లా కొట్టుతారు వీళ్ళు. కత్తి తీసి బరవట ఒకసారి. ఇప్పుడు ముగ్గురు ఏమైపోయారు? హల్లెలూయా. కూర్చోండి, కొట్టండి మీరు ముగ్గురు. స్తోత్రం చెప్తారా? వారికి అర్థం కాలే. వచ్చిందేమో శత్రువు యెహోషాపాతు మీదకి. వారందరూ మాట్లాడుకో డిసైడ్ అయిపోయారు. కానీ ఇక్కడ ప్రార్థనతో ఉపాసముని అందరూ కలిసి సంఘమంతా కూర్చొని ప్రార్థిస్తే అపవాదుల మధ్యలో ఏమైపోయారంట? ఒకరికొకరు ఒక్కడు కూడా మెరగలేని బైబిల్ చెప్తా. నీ ప్రార్థన, సంఘం యొక్క ప్రార్థన శత్రువు యొక్క కోటలో, శత్రువు మధ్యలో, శత్రువులలో కన్ఫ్యూజ్ ఏర్పడుతున్నగాక. స్తోత్రం చెప్తారా? ఈరోజు నీ ప్రార్థన నీ శత్రువులు ఎవరైతే నేను బాధ పెడుతున్నారో, హింసింప పెడుతున్నారో వారిలో కన్ఫ్యూజ్ ఏర్పడునుగాక. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? బిగరగా బిగరగా బిగరా. హల్లెలూయా. అందుకే ప్రార్థన చేయాలా, అందుకే దేవుని వాక్యం చదవాలా, అందుకే దేవునితో సహవాసం చేయాలా. ఒక ఇల్లు ఇంకా కట్టబడట్లేదు అంటే, అయ్యో నీ జాబ్ ఇంకా దొరకట్లేదు అంటే, ఇంకా నా వివాహం ఇంకా కావట్లేదు అంటే, నా వ్యాపారంలో ఎందుకు ఇట్లా అవుతుందంటే, ఇట్స్ అ డెవిల్. ఇంక్రీజ్ యువర్ ఫెయిత్, ఇంక్రీజ్ యువర్ ప్రేయర్ లైఫ్, ఇంక్రీజ్ యువర్ వర్డ్ మెడిటేషన్. నీలో దేవునితో సహవాసం, ప్రార్థన అగ్ని పెంచు. నువ్వు గొలియాతుతో పోరాడుతున్నావు,
హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? స్తోత్రం చెప్తారా? ఎస్. స్తుతిస్తే సాతాను యొక్క కోటలో కన్ఫ్యూజ్ ఏర్పడునుగా. ఈరోజు మీ విషయాల్లో అపవాది ఏదైతే ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారో తెలియదు, కానీ పరిశుద్ధాత్మ అగ్నిని విడుదల చేయించున్నాను. వారిలో కన్ఫ్యూజ్ ఏర్పడునుగాక. బిలీవ్, నమ్మి అందరం చప్పట్లు కూడా దేవుని స్తుతించాం. హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యము 19వ అధ్యాయము అక్కడ చూచినప్పుడు ఆ మాంత్రికులందరూ కూడా ఏం చేస్తారు? చదవండి, 11 నుంచి చదవండి. మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసి. ఏం చేశారంట? అందరూ కాల్చివేసిరి. పౌల్లో ఉన్న అగ్ని, ఆ అపవాది క్రియలు, ఆ మాంత్రికులు తట్టుకోలేక నిజమైన దేవుడు యేసు ప్రభు అని చెప్పి ఆ మాంత్రికుల బుక్కులు తీసుకొచ్చి ఏం చేశారంట? కాల్చేసిరంట. అగ్నిలాగా మండునుగాక. హల్లెలూయా. నీవు అగ్నిలాగా మండునుగాక. నీ పట్ల ఏ చాతబడులు, దురాత్మ క్రియలన్నీ కూడా ఆ ప్రార్థన అగ్నిలో, వాక్యమైన అగ్నిలో, స్తుతి ధూపములో కాల్చబడునుగాక. ఇన్ జీసస్ నేమ్. రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, పాములను తేళ్లను తొక్కుటకు సర్వాధికారం ఇచ్చి ఉన్నాడు. మీ జీవితంలో పాములను తేళ్లను యేసు నామంలో కాళ్ళ కింద చితకదొక్కుతా ఉన్నాడు. ఆమేన్. శత్రు అంతటి బలం మీదను యేసు నామంలో కాళ్ళ కింద చితకదొక్కుతా ఉన్నాడు. రోమపత్రిక 16:20 అధ్యాయం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించు. అందరూ కాళ్ళు చూపెట్టినట్లా శీఘ్రముగా కాళ్ళ కింద చితక దొక్కుతుంది. సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? ఇట్లా కాళ్ళు తీయండి. నా మీద కాదమ్మా. కాళ్ళ కింద సాతాను ఏం చేస్తున్నాడు? చితక దొక్కుతున్నాడు. ఇక్కడ జాగ్రత్త పెట్టారు. అపవాది ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతుందో, ఎప్పుడైతే నీ అగ్ని ద్వారా, నువ్వు ప్రార్థన ద్వారా, నీకు వచ్చే అధికారం ద్వారా, క్రీస్తులో నీకు అధికారం ఉన్నది, నువ్వు కాళ్ళ కింద చితకదొక్కినప్పుడు అప్పుడు నీ జీవితంలో సమాధానం కలుగుతుంది. మనము ఎవరితో పోరాడుతున్నాము? దురాత్మ సమూహంతో మనం పోరాడుతాం. హల్లెలూయా. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13 చదవండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. చూడండి, అంధకార సంబంధమైన వాటి నుంచి దేవుడు మనల్ని విడుదల చేసినాడు. అంటే అంధకార సంబంధమైనది ఏది కూడా నేను అంటదు, ముట్టదు. అంధకారం అంటే ఈ చీకటి శక్తులు, దురాత్మ క్రియలు అన్నీ కూడా ఏది కూడా మిమ్మల్ని అంటవు. అందుకోసారి అంధకార సంబంధమైనది ఏది నన్ను అంటదు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మరి సంఖ్యాకాండము 23:23 చదవండి. నిజముగా యాకోబులో మంత్రము లేదు. సరే, యాకోబులో మంత్రము లేదు. ఇశ్రాయేలులో శకునము లేదు. ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీయులకు తెలియజెప్పబడును. ఆమేన్. మంత్రదండము లేదు, ఇంకా శకునము లేదు. సరే, నాకు కానీ నా కుటుంబంలో కానీ మంత్రగండము లేదు, ఇంకా శకునము లేదు.
ఇన్ జీసస్ నేమ్. ఎవరు అంటలేరు కొంతమంది. యేసునామాలు అందరు అనాల. నా జీవితంలో మంత్రగండము కానీ ఇంకా శకనము కానీ ఏది పని చేయదు. ఇన్ జీసస్ నేమ్. చప్పట్లో కూడా దేవుని స్తుతించండి. ఆమేన్, హల్లెలూయా. యూదా 1వ అధ్యాయం 9వ వచనం. పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది. అయితే కొత్త నిబంధన, సారీ, 1:9. అయితే ప్రధాన దూతయైన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో మోషే గురించి చనిపోయిన తర్వాత లేదు, కానీ అందరు ఇటు చూడండి. మోషే చనిపోయిన తర్వాత చనిపోయిన శవమును తీసుకోవడానికి అపవాది అనగా సాతానుతో వచ్చి ఆ శరీరము తీసుకోవాలనుకో. ఎవరి శరీరము? మోషే యొక్క శరీరం తీసుకొని తన దేవునిలాగా చేయాలనో, అది ఒక విగ్రహంలాగా చేయాలనో, దేవుడిలాగా చేయాలని అపవాది ప్లాన్ చేసి, కానీ అక్కడ దేవదూత మికాయేలు వచ్చి దానితో వాదించి ఏం చేశాడంట? గద్దించాను. హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? గద్దించెను గాక, ఆమె గద్దించెను గాక అని వారితో అన్నాడు. అంటే ఆ లూసిఫర్ వచ్చి ఆ శరీరమును తీసుకోవాలని చూస్తే దేవుని దూతలు వచ్చి అవి గద్దించినట్టు చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఏ అపవాది అయితే వచ్చి నీ శరీరాన్ని, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని పాడు చేయాలనుకుంటుందేమో, అయితే దేవుని దూతలు వచ్చి ప్రభు నామములో, యేసు నామములో అది గద్దిస్తున్నాడు. చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్, హల్లెలూయా. నేనేమంటున్నాడు? అపవాది నీ జీవితంలో ఏ ప్లాన్ చేసి నీ పేరు ఖరాబ్ చేయాలనో, నీ కుటుంబాన్ని ఖరాబ్ చేయాలనో వారు ఏదో ప్రణాళిక పెట్టుకున్నాడు. కానీ యేసుక్రీస్తు నామములో వారి ప్లాన్స్ అన్ని క్యాన్సల్ అవునుగాక. పరిశుద్ధాత్మ అగ్నిని విడుదల చేయించున్నాను. యేసు నామములో వారిని గద్దిస్తున్నాను. చప్పట్లో కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మీరు స్వేచ్ఛగా ఉన్నారు, మీరు ఫ్రీ అయి ఉన్నారు, మీ మనసులో ఫ్రీ అయి ఉన్నారు, మీ శరీరంలో ఫ్రీ అయి ఉన్నారు అన్న వరకు ఒకసారి హల్లెలూయా చెప్తారా? బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? స్తోత్రం చేస్తారా? స్తోత్రం చెప్పారా? ఆమేన్. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. దేవుని యొక్క వాక్యము మీలో స్థిరపరచబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, వచ్చిన వారందరినీ దీవించండి తండ్రి. ప్రభువా, నువ్వు వాక్యము వారి హృదయంలో స్థిరపరచబడునుగాక. ఈరోజు వారు పరిగెత్తుతారు తండ్రి. వారు స్వేచ్ఛగా కలిగేటట్టు చేసావు తండ్రి. వారిలో అగ్ని మండుతునుగాక తండ్రి. వారు ఏదైతే ప్రభువా వారిని ఇబ్బంది పెడుతుందో సాతాను, వారి కళ్ళ ఎదుట ఎక్స్పోజ్ అవునుగాక. ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతాయో ఆ అపవాది క్రియలు లయమైపోతాయి. దాగి ఉన్నాయన్నీ బయటికి వచ్చునుగాక. ఇప్పుడు యేసు నామములో వాటిని బంధిస్తున్నాం. అగ్ని చేత కాల్చబడునుగాక. ఇన్ జీసస్ నేమ్,
ఎటువంటి విషస్వరూపం నేను అంటినా ముట్టినా నీకు ఏమీ కాదు. నీ యేసయ్య రక్త కోటలో నువ్వు ఉన్నావు, యేసయ్య రక్త కోటలో ఉన్నావు. గర్భఫలము తెరవబడునుగాక. గర్భఫలం ఇప్పుడే తెరుస్తూ ఉన్నాడు. దేవుడు ముట్టుతూ ఉన్నాడు, దేవుడు ముట్టుతూ ఉన్నాడు, దేవుడు ముట్టుతూ ఉన్నాడు. బ్యాక్ పెయిన్ నుంచి ఇప్పుడే విడుదల కలుగునుగాక, బ్యాక్ పెయిన్ నుంచి విడుదల కలుగునుగాక. నేను రాక సిక్కే దర్రా బాబా, నేను చూస్తున్న 2 కళ్ళు కనపడతా ఉన్నాయి. ఆ కళ్ళు చీకటి కనపడుతుంది నాకు. ఇప్పుడే ఆ కళ్ళలో వెలుగు పలుకుతున్నాను. మీరు నిద్రపోతున్నారు, చీకటి కనపడుతుంది. ఓ నిద్రపోలేకపోతున్నారు, మంచి నిద్ర లేదు. యేసు నామములో చక్కటి నిద్రపోవునుగాక. ఆ నిద్ర లేకుండా చేయుచున్న, మస్తితిమ్మంగా చేయుచున్న యేసు నామములో విడుదల అవునుగాక ప్రకటిస్తున్న. ఫోకస్గా ఎప్పుడు చూసినా కన్ఫ్యూజ్ యేసు నామములో బంధిస్తున్నాను సాతాను. ఇప్పుడే యేసు నామములో విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. స్వేచ్ఛ కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ప్రతి మంత్రదండము, ప్రతి చాతబడి శక్తులు యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాము తండ్రి. ఆ ఆల్టరు యేసు నామములో విరగొడుతున్నాడు. యేసు రక్తంలో, యేసు రక్తం ఇప్పుడే శరీరంలో నుంచి విడిచి వెళ్ళిపోనుగాక. అవుట్ ఎవ్రీ డార్క్నెస్ లూజ్ ఇన్ జీసస్ నేమ్. ఇప్పుడే విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. ఆ చీకటి ద్వారా అనారోగ్యం ఉన్నదేమో, యేసు నామంలో విడుదల, స్వస్థత కలుగునుగాక. నిశ్చయముగా మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత, ఏ రోగమున ఇప్పుడే శరీరం విడిచి వెళ్ళిపోయినగాక. గడ్డలు క్షపిస్తున్నాను ప్రభు, గడ్డలను క్షపిస్తున్నాము తండ్రి. ఆ రబ సఖాతిక, ఆ క్యాన్సర్ 1, 2, 3, 4 స్టేజ్లు యేసు నామంలో క్షపిస్తున్నాను తండ్రి. ఇప్పుడే ప్రతిదీ నార్మల్ అవునుగాక. ప్రతి విధమైన భయము, పిరికి గల ఆత్మ ఇప్పుడే విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నా. ధైర్యము గల ఆత్మ చేత ఇప్పుడే నింపబడనుగాక అని ప్రార్థిస్తున్నా ప్రభా. వారి ఫైనాన్షియల్ మీద నీ హస్తము తాకండి, ముట్టండి. యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాము తండ్రి. వారు ఫైనాన్షియల్ బ్లెస్ అవుదురుగాక, మహిమ నుండి అధిక మహిమలో వెళ్ళదురుగాక. దేవుడు చెప్తున్నారు, మీరు ఇప్పటి నుంచి ముందుకు కొనసాగుతారు, మీరు పరిగెత్తారు. ఫైనాన్షియల్ విషయాల్లో కొంచెం మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. నౌ ఇట్ చేంజెస్. ఇప్పుడు మీరు చేంజ్ అయ్యింది, మీ పరిస్థితి మారింది, మీరు పరిస్థితులు ముందుకు వెళ్ళబోతున్నాయి. చప్పట్లో కూడా దేవుని స్తుతించండి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. ప్రభా, ప్రతి ఒక్కరిని రక్తకోటలో భద్రపరచండి. వారు ఎక్కడికి వెళ్ళినా క్షేమము పలుకుతున్నాం, ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదింపబడేదరుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూడి వచ్చిన వారందరికీ దేవుడు తోడుగా ఉండునుగాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.